హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్ అండి. ఈరోజు నేను మీ అందరికీ కూడా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రాధాన్యతని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నానండి. మనకి లింగ్వా ఫ్రాంకా లాంగ్వేజ్ అని చెప్పంటే ఇంగ్లీషేనండి. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఎంతో కొంత పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎందుకని ఏం చెప్పనంటే, మనము సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలన్నా మీకు చక్కటి టాలెంట్ ఉంది, మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నారనుకోండి, ఏదైనా ఒక పోస్ట్ పెట్టాలి అని చెప్పనంటే మీకు ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్ కోసం అని చెప్పని సోషల్ మీడియాలో ఇంగ్లీష్ వస్తేనేనండి. ఎందుకంటే అక్కడ ఉండే కమాండ్స్ అన్నీ కూడా మనకి అవి చదివి అర్థం చేసుకొని మనం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి. అలాగే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తామనుకోండి, ఓ మెడికల్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తామనుకోండి, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుందండి. మరి అది మనము వాళ్ళు ఏమి ఇచ్చారు, ఎంత ఖరీదు అని చెప్పి నేను చూసుకోవాలి కదండి. అలాగే రిపోర్ట్ గురించి కొంచెం ఎంతో కొంత ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి అని చెప్పినంటే అవన్నీ కూడా మనకి మెడికల్ టెస్టులన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కదండి. సో మీరు గ్రామంలో ఉంటున్నారా, ఇంగ్లీష్ అంటే రాదని భయపడుతున్నారా? అటువంటి భయం ఏమీ మీకు అవసరం లేదండి. మన ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్ అనేటటువంటి ఛానల్ ద్వారా చక్కటి ఇంగ్లీష్ని నేర్చుకోండి, మీ సొంతం చేసుకోండి. మీకు కావాల్సిందల్లా కాన్ఫిడెన్స్. నేను చెయ్యగలను, ఈ రోజైనా సరే ఇంత గ్యాప్ వచ్చినా సరే నేను తప్పకుండా నేర్చుకోగలను అనేటటువంటి పట్టుదల కావాలండి. అలాగే మీలో ఆ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది కనుక ఉంటే ఏ పనైనా చేయగలను అని తప్పకుండా నేర్చుకోవచ్చండి. అందరూ చక్కగా దీన్ని ఉపయోగించుకొని మీరు ఇంగ్లీష్లో ప్రావీణ్యతను సంపాదించండి. నమస్తే.